రైతుల ఆ ఇబ్బందులను పడకుండా చూసే ప్రయత్నం చేయండి. పార్టీ మారకపోతే తెలంగాణ భవన్కు ఎందుకు రాలేదు? బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను ఒక్కసారైనా కలిశారా? ప్రకాష్ గౌడ్, కాల యాదయ్యలను ప్రశ్నించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తరపు న్యాయవాదులు. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, మహిపాల్ రెడ్డిల క్రాస్ ఎగ్జామినేషన్ 4వ తేదీనట. కాంగ్రెస్ వరంగల్ సభకు హాజరు కాలేదు ప్రకాష్ గౌడ్. ఇప్పుడు ఇది పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, మొత్తం 10 మంది. 10 మందిలో 2 రిప్లై ఇవ్వలేదు, దానం నాగేంద్ర అండ్ కడియం శ్రీహరి. ఎందుకంటే వాళ్ళు టెక్నికల్గా దొరికిపోయారు కాబట్టి. 8 మంది రిప్లై ఇచ్చారు, మేము పార్టీ మారలేదు అని. దాంట్లో స్పీకరు ఓపెన్ కోర్టులో ఆయన విచారణ చేస్తున్నాడు. స్పీకర్ ముందు నలుగురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. కాల యాదయ్య, ఎవరెవరు ఇంకా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్ క్రాస్ ఎగ్జామిన్ చేస్తున్నారు. అంటే ఇటువైపున బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరైతే కంప్లైంట్ చేశారో వాళ్ళ తరపున అడ్వకేట్లు, ఇటు వీళ్ళు ఎవరు ఫిరాయించిన పార్టీ ఎమ్మెల్యేలు వాళ్ళ అడ్వకేట్లు. అయితే వీళ్ళు అడిగిరట బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏమని, వాళ్ళ అడ్వకేట్లు అడిగిరట, పార్టీ మారలేదు అంటున్నావు కదా, మరి తెలంగాణ భవన్కి ఎందుకు రాలేదని అడుగుతున్నారట. తెలంగాణ భవన్కి రావాలి కదా, నువ్వు ఎందుకు వస్తలేవు? కేసీఆర్ని ఒక్కసారైనా కలిసినవా? ఎవరిని కలుస్తుంది కేసీఆర్? ఏడున్నాడు కేసీఆర్? సరే, అది పక్కన పెడితే వీళ్ళు పార్టీ మారినరా మారలేదా? 100% మారిరు, దాంట్లో డౌట్ ఏముంది. కాకపోతే ఏంటంటే తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎవడు పార్టీ మారినా నిర్ద్వందంగా ఖండించాల్సిందే. మనం గతంలో బీఆర్ఎస్ హయాంలో పార్టీ మార్పులు ఆ వ్యవహారం మనం చూసినాం, దాన్ని కూడా పూర్తి స్థాయిలో ఖండించినాం. అదే ఎలక్షన్ ఎజెండా కింద మారింది. అది కాంగ్రెస్కు ఉపయోగపడ్డది. కానీ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కూడా అదే పని చేస్తున్నది, అదే పని చేసింది. అట్లా అని చెప్పి మనం సైలెంట్గా ఎందుకు ఉంటాం? వీళ్ళు చేసింది కూడా 100% తప్పున్నర. వాళ్ళు తప్పు చేసిరని కదా మిమ్మల్ని పవర్లోకి తీసుకొచ్చింది. మళ్ళీ మీరు కూడా గదే చేస్తే ఎట్లా? పోనీ మెజారిటీ ఇవ్వలేదా? మీకు కావాల్సినంత మెజారిటీ ఉంది, అయినా కూడా 10 మంది ఎమ్మెల్యేలైనా మొత్తం ఉన్న వాళ్ళు ఏ తప్పు చేయని చాలా నిజాయితీగా ఉన్న ఎమ్మెల్యేలా పోని మొత్తం దొంగలే, మొత్తం కబ్జాకోర్లు అంతా. దాదాపుగా ఒకరిద్దరేమో మినహాయిస్తే దాదాపుగా 7-8 మంది వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక కాంగ్రెస్కి కింద మీద పడుతున్నారు. మీరు కాంగ్రెస్ పార్టీలో చేరకపోతే తెలంగాణ భవన్కు ఒక్కసారి కూడా ఎందుకు రాలే? బీఆర్ఎస్ నిర్వహించిన ఆందోళనల్లో పాల్గొన్నారా? గులాబీ కండువా కప్పుకుంటున్నారా? బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను ఒక్కసారైనా కలిశారా? అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి కూర్చుంటున్నారా అని ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, కాల యాదయ్యలను, వారిపై పార్టీ ఫిరాయింపుల ఫిర్యాదు చేసిన డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, చింతా ప్రభాకర్ల తరపు న్యాయవాదులు ప్రశ్నించారు. పార్టీ ఫిరాయింపులపై ఫిర్యాదు చేసిన పల్లా రాజేశ్వర్ రెడ్డి, డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, చింతా ప్రభాకర్లను ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, కాల యాదయ్య, గూడెం మహిపాల్ రెడ్డిల తరపున న్యాయవాదులు సెప్టెంబర్ 29న క్రాస్ ఎగ్జామిన్ చేశారు. అంటే వాళ్ళు వీళ్ళని అడిగారు, నిన్న వీళ్ళు వాళ్ళని అడిగారు అనమాట. ఈ క్రాస్ ఎగ్జామినేషన్ తర్వాత ఇప్పుడు 4 అయింది, ఇంకా 4 ఉన్నది పెండింగ్లో. 8 మంది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా 2 ఇంతవరకు నోటీసులకు రెస్పాండ్ కానీ 2 ఉన్నారు. మరి ఈ స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారన్నది చూడాలి. వెరీ ఇంట్రెస్టింగ్ ఇది. అయితే మొత్తానికి ఈ 10కి 10 మంది మీద అనర్హత వేటు వేయాల్సిందే, ఎందుకంటే వీళ్ళు పార్టీ ఫిరాయించింది వాస్తవం. ఇక అడిగిరట వాళ్ళు, కాంగ్రెస్ వరంగల్ సభకు హాజరు కాలేదని చెప్పిండ ప్రకాష్ గౌడ్. కాంగ్రెస్లో నేను చేరినా అంటున్నారు కదా, మరి నేను వరంగల్లో కాంగ్రెస్ సభ పెడితే హాజరు కాలేదు కదా అంటున్నట. నువ్వు అవన్నీ కాదు, నువ్వు కండువా కప్పుకున్నావా లేదా? పార్టీలో జాయిన్ అయ్యని చెప్పినావా లేదా? రాజేంద్ర నగర్లో జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశానికి ఎందుకు హాజరయ్యారు అని ప్రకాష్ గౌడ్ను ప్రశ్నించిరట. స్థానిక మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారని ఆయన సమాధానం ఇచ్చిండట. వరంగల్లో జరిగిన కాంగ్రెస్ బహిరంగ సభకు హాజరు కాలేదని ఆయన చెప్పిండట. సామాజిక మాధ్యమాలపైన తమకు అంతగా అవగాహన లేదని, వాటిలో పెట్టే పోస్టులు ఏంటో తమకు తెలియదని ప్రకాష్ గౌడ్, కాల యాదయ్య పేర్కొన్నారట. అయితే మీకు తెలియకుండా సోషల్ మీడియాలో పార్టీ మారినట్టుగా ప్రచారం చేస్తుంటే సైబర్ క్రైమ్లో ఎందుకు ఫిర్యాదు చేయలేదని వారిని న్యాయవాదులు ప్రశ్నించిరట. ఏందో ఇది, మేము పార్టీ మారినాము, మాకు ధైర్యం ఉంది, దమ్ముంది, మేము ఎలక్షన్స్ని ఎదుర్కొంటామని రిజైన్ చేసి ఎలక్షన్స్ని ఎందుకు ఫేస్ చేయలేకపోతున్నారు చెప్పండి. నెక్స్ట్ మిగతా వార్తల్లో జెడ్పీ పీఠంపై మాజీల గురి. జెడ్పీ చైర్మన్ పీఠం ఉంది కదా, ఇప్పుడు దాన్ని ఎమ్మెల్యే, ఎంపీ అంతకంటే ఎక్కువ స్థాయిలో చూస్తున్నారు దాన్ని ఇప్పుడు. ఎందుకంటే